కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సరేలే, బాధపడకు. నేనిచ్చిన డబ్బుని వెనక్కి తీసుకుంటాను. కానీ నాదొక రిక్వెస్ట్. ఏంటి? ఇందాక నువ్వే అన్నావు కదా నేను ప్రేమకు పరాయిదాన్ని కాదని. ఆ ప్రేమతోనే పిలుస్తున్నాను. మీరందరూ కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తారు కదా? ఇలాంటి అడుగు తప్పకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. అంతేగాని ఇంకొకసారి మన మధ్యన డబ్బుల టాపిక్ తీసుకురావద్దు. సరే అక్క. ఈ రోజుల్లో కష్టపడితే చాలు, ఎలాగోలా డబ్బొస్తుంది. కానీ కనుచూప మేర వెతికిన మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలు, నమ్మకాలు కనిపించటం లేదు. మన మధ్యన ఉన్న ఈ ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఆవిరైపోకుండా ఉండాలన్నదే నా తపన. ఇదిగో తీసుకో. నేను వెళ్ళొస్తాను. సరే అక్క. జాగ్రత్త. నా తలరాతలోనే అడ్జస్ట్మెంట్ లైఫ్ బతకాలని రాసున్నప్పుడు ఎవరిననుకుని ఏం లాభం? ఛీ, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఏంటో. ఇప్పుడు ఈ ఇంట్లో ఇలా వచ్చి తల దాచుకుని ఒంట్లు తోమాల్సొస్తుంది. ఛ! అయ్యో అత్తయ్య, మీకెందుకు శ్రమ? నేను కడుగుతానులేండి. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వాష్ చేస్తాను. అయ్యో అత్తయ్య, ఎంత మాట అన్నారు. మీరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కడుగుతాను. ఈ ఇంట్లో అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, బట్టలు వాష్ చేయడం ఇలాంటివన్నీ నేను చేసేవే కదా. నా పని నేను చేసుకుంటాను. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అలాంటవేంటి దీపా? నువ్వేమీ ఇంటి పని మనిషివి కాదు కదా. ఇందాక మీరే అన్నారు కదత్తయ్య, మీ మాట వినకపోతే ఈ ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే లేదు అని. అయినా ఈ ఇంట్లో నా పొజిషన్ కూడా అదే కదత్తయ్యా. చూడు దీపా, నా మాటలకి నీ మనసు నొచ్చుకుందని నాకు అర్థమైంది. అసలు నాకు మనసంటూ ఉంటేనే కదత్తయ్యా బాధపడ్డానికి. మీ కొడుకు కూడా మనసు అనేదే లేదు. అందుకే అందరూ మాటలంటున్నా ఈ ఇంట్లోనే ఉంటున్నాం. నేనేం మాట్లాడినా అది మీ మంచి కోసమే దీపా. నా మాటలను అపార్థం చేసుకోకుండా సరిగా అర్థం చేసుకుంటే మన మధ్యన ఎలాంటి మనస్పర్ధలు రావు. మహేష్ ఇప్పుడు చేయాలనుకున్న బిజినెస్ వల్ల ఫ్యూచర్లో ఎన్ని కష్ట నష్టాలు వస్తాయో నాకు తెలుసు. వాడికి ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. ఆలోచన లేకుండా చేసిన ఏ పని కూడా ఎప్పటికీ నిలబడదు, సక్సెస్ అవ్వదు. నా తర్వాత మహేష్ని నా ప్లేస్లో ఉండి చూసుకోవాల్సిన దానివి నువ్వే. అందుకే చెప్తున్నాను దీపా, డబ్బు విషయంలో మహేష్ని నమ్మొద్దు. వాడిప్పటికే చాలా అప్పులు చేశాడు. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో కూడా నీకు తెలుసు. అప్పు ఉప్పు లాంటిది. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకొని కడుపు నిండా తినలేము, ఎక్కువ అప్పు చేస్తే కంటి నిండా నిద్రపోలేము. ఉప్పు తగ్గేస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది. మీ పాతకాలపు ఆలోచనలు చాదస్తంతో ఈ జనరేషన్ కూడా బ్రతకాలంటే ఎలా అత్తయ్య గారు? మీ జనరేషన్లో లాగా మంచం ఉన్నంత వరకే కాలు చాపాలంటే ఇప్పుడు కుదరదు. మనం ఎంత రిస్క్ చేస్తామన్న దాన్ని బట్టే మన కెరియర్ డెవలప్మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ జనరేషన్లో 10,000 జీతం వస్తే 2,000 ఖర్చులకు పోను 8,000 మిగిలేది. కానీ ఇప్పుడు
₹1,00,000 జీతం వస్తే 80,000 ఖర్చులకు పోను 20,000 మిగులుతుంది. ఆ 20,000తో సేవింగ్స్ ఏం చేస్తాం, పిల్లల్ని ఎలా పెంచుతాం, వాళ్ళకి కంఫర్ట్స్ ఎలా అందిస్తాం? సరే, రిస్క్ చేయడమే కరెక్ట్ అనుకుందాం. మరి మీ జాబ్ పోగానే ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మీకు సేఫ్టీ ఎక్కడుంది? వద్దు దీపా, వాదనలు చేసుకుంటూ పోతే సమస్యలు ఇంకా పెద్దవవుతాయే తప్ప సమసిపోవు. నా ప్లేస్లో మీ అమ్మ ఉంటే ఎలా నీ మేలు కోరేదో నేను కూడా అదే తీరుగా ఆలోచించి నీతో మాట్లాడాననుకో. మీ కష్టం నాకెప్పటికీ ఇష్టం కాదు దీపా. పాజిటివ్గా ఆలోచించమ్మా, అంతా మంచి జరుగుతుంది. దీపా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. దేవిక వాళ్ళు మనందర్నీ భోజనానికి రమ్మని పిలిచారు. మనందరం తప్పకుండా వెళ్ళాలి. మీ చెల్లెలు మిమ్మల్ని మాత్రమే పిలిచారత్తయ్య, మమ్మల్నేం పిలవలేదు కదా. ఇలాంటి విషయాల్లో ఇంటి పెద్దల్ని పిలిస్తే ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచినట్టు లెక్క. అందుకే మన ఫ్యామిలీ మొత్తం దేవిక వాళ్ల ఇంటికి వెళ్లి సంతోషంగా భోంచేసి వద్దాం. అందరం కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది కదా. ఇందులో నాకు చెప్పాల్సిన పని లేకున్నా మీ అబ్బాయికైనా చెప్పాలి కదత్తయ్యా. దేవిక, ఈ డబ్బులేంటి? మహేష్కి బిజినెస్ చేసుకోమని నేనిచ్చి పంపిన డబ్బులు. ఆ విషయం అక్కకి తెలిసి వాడికెందుకు డబ్బులిచ్చావు, ఎందుకిచ్చావని కోప్పడి రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయింది. వదిన ఎందుకిలా చేసింది? ఆ డబ్బులు మహేష్ కెరీర్కి యూజ్ అవ్వాలనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు. అక్కకి ఆత్మాభిమానం ఎక్కువండి. అయిన వాళ్ల దగ్గర చెయ్యి చాచకూడదు అనుకునే మనిషి. నా గురించి తెలిసి కూడా ఎందుకు వాడికి డబ్బులిచ్చావని నిలదీసి మరీ వెళ్ళింది. అయితే మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుంటుంది. దాన్ని గొడవ అనలేము. నాకు అక్కకు మధ్య ఉన్న రిలేషన్ డబ్బు వల్ల దూరం అవ్వకూడదు అన్న తాపత్రయం అక్కది. ఆ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పాలి అని ట్రై చేసింది. అయినా వదిన గారు దూరం చేసుకుంటే దూరం అయ్యే మనిషివి నువ్వు కాదు కదా. నిజమే, ఆ విషయం మీరు నమ్మారు, కానీ తోడబుట్టిన మా అక్క మాత్రం నమ్మటం లేదు. ఎంత నచ్చ చెప్పినా తను నా మాట వినకుండా వెళ్ళింది. కోపంగా వెళ్ళిందంటే మళ్ళీ మీ ఫ్యామిలీకి నీకు గ్యాప్ పెరిగినట్టే దేవిక. ఆ గ్యాప్ తలుచుకొని మళ్ళీ నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఒక మంచి పని చేయాలని చూసి నీ వాళ్ళని దూరమయ్యేలా చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. రేపు అక్క వాళ్ళని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. అక్క హ్యాపీగా తప్పకుండా అందరం వస్తామని చెప్పింది. థ్యాంక్ గాడ్. దేవిక, గుడ్ న్యూస్ చెప్పావు. మీ మధ్యనే ఎక్కడ గ్యాప్ వస్తుందో అని నేను తెగ టెన్షన్ పడ్డాను. వదిన వాళ్ళని భోజనానికి పిలిచావన్న మాటతో ఆ టెన్షన్ అంతా ఎగిరిపోయింది. మొన్న మా అక్క వాళ్ళింట్లో చేయాల్సిన భోజనాలు జరగలేదు. అందుకు మా అక్క ఎంతో ఫీల్ అయింది. ఈసారైనా మనమందరం కలిసి ఫ్యామిలీ పార్టీలా జరుపుకుందా. ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందా. ఈ ఫ్యామిలీ పార్టీని నాకు ఫేవర్గా చేసుకుని నీకు మీ అక్క వాళ్ళ ఫ్యామిలీకి మధ్యన ఎన్నటికీ దగ్గర కాలేని దూరాన్ని క్రియేట్ చేస్తాను.